హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిట్ విత్ రితేష్. సో మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నుంచి నేను ఫుల్ లెంత్ వీడియోస్ కూడా యూట్యూబ్లో అయితే చేస్తున్నా. సో మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో కామెంట్లో అయితే పిన్డ్ కామెంట్ అయితే ఉంటుంది, దాని నుంచి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోలో కూడా లింక్ అయితే వెళ్తా, ఆ నుంచి అయితే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో నేను కంటెంట్ వీడియో స్టార్ట్ చేసాము గట్రా ఏం చెప్తానంటే, లాస్ట్ ఇయర్ ఈ రోజే ఎగ్జాక్ట్ అయితే నేను వీడియోస్ చేయడం ఆపేసి ఉండే. సో ఆ రీజన్ ఏంటంటే మీరు అప్కమింగ్ వీడియోస్లో కూడా వచ్చు. మీ నుండి అయితే ఒక హెల్ప్ అయితే కావాలి నాకు. సో ఆ హెల్ప్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వీడియోస్ చేస్తున్నో నేను ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో, విచ్ ఇస్ రిలేటెడ్ టు కంటెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్, లేకపోతే నా వాయిస్ ఓవర్ అయినా, యాక్షన్స్ అయినా, మీరు ఏదైతే కంటెంట్ అనుకుంటున్నారో అది కామెంట్ అయితే వేయండి. సో మ్యాక్సిమం మీరు అనుకునే విధంగా అయితే తీసుకొని వస్తా. అండ్ ఆల్సో హెల్ప్ఫుల్ కంటెంట్ చేద్దామని అయితే నా కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎంటర్టైన్ చేసేసి వ్యూస్ వచ్చినాయి, లైక్స్ వచ్చినాయి అనుకుంటే అది వేస్ట్. నాకైతే ఫరక్ పడదు, చూసేటోళ్ళకి మీకు కూడా ఫరక్ అవ్వదు. అది టైం వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, చేస్తే వీడియో నాకు మంచిగా ఉండాలా, చూసేటోళ్ళకి మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపించాలి. సో మన ఛానల్లో ఇంకొకటి ఏం చెప్తానంటే, ఫిట్నెస్కి సంబంధించిన వీడియోస్ అయితే ఆబ్వియస్ అయితే వస్తాయి. అండ్ సెకండ్ అయితే కార్స్, అండ్ థర్డ్ లైఫ్ స్టైల్, ప్లేసెస్, ఎవ్రీథింగ్ అన్నీ అయితే కవర్ చేస్తా. అండ్ ఆల్సో ఇంకొకటి ఏం చెప్తానంటే, మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఫుల్ లెంత్ వీడియోస్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్స్, జాయింట్లు, ఎడిట్లు అవన్నీ ఏమి ఉండవు. డైరెక్ట్ వీడియోస్ వస్తాయి, ఫుల్ లెంత్ వస్తాయి, ప్లస్ రాగ్ వస్తాయి. సో మ్యాటర్ అయితే ఇది. అండ్ ఆల్సో ఈరోజు గణేష్ చతుర్థి కాబట్టి ఫస్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. సో మీ సపోర్ట్ అనేది కావాలి నాకు. సో మన డే స్టార్ట్ చేసాం కూడా అయితే ఫస్ట్ మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మన హైదరాబాద్లో ఏమేమి గణేషులు పెట్టారు అన్నీ కవర్ చేసుకొని ఈ రోజు ఎట్లయిందో నీకైతే అప్డేట్ అయితే ఇస్తా. అండ్ నా ఫస్ట్ వీడియో కాబట్టి సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ తెలుసు కదా, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దాని దగ్గర అయితే నేను ఇంప్రూవ్ కూడా చేసుకుంటాను నా కంటెంట్. అండ్ ఆల్సో అది నాకు హెల్ప్ఫుల్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే అడుగుతాను ఎన్నిసార్లు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అని చెప్పేసి, ఫస్ట్ వీడియో కాబట్టి. సో అంతే, ఇంకేముంది, లెట్స్ గో స్టార్ట్ చేద్దాం. మన రోజు ఏ విధంగా అయితే అవుతుందో లెట్స్ గో. సో మ్యాటర్ ఏంటంటే, మీరు ఇప్పటిదాకా ఏదైతే క్లిప్ చూసిరో అది నేను 4 o'clock లేచి అయితే స్టార్ట్ చేసిన. బట్ అదేందో తెలియదు కానీ నేను లేచినందుకో, లేకపోతే ఇది మన ఫస్ట్ వీడియో 1 year తర్వాత అప్లోడ్ చేస్తున్నందుకు ఫుల్ వాన అయితే పడ్డది. ప్లాన్స్ అన్నీ బిస్కెట్ అయితే అయిపోయింది. గుడికి కూడా పోయి ఉండే, లిటరల్గా డైలీ గుడిలో పూజ అయితే 5:30కి అయితే ఉంటుంది మార్నింగ్. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇంకొంచెం ఎర్లీగా అయితే చేసినారంట 5 o'clockకి. అయినా సరే నో ఇష్యూస్. రేపు పొద్దున్నే మళ్ళీ లేచి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని డే ఇన్ మై టైప్ ఆఫ్ రిలేటెడ్ వీడియో చేద్దాం, ఎందుకంటే ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి. సో ఇంకొకటి మళ్ళీ కూడా ఏమడుగుతున్నట్టే, మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. సో దట్ దానితో మీరు పెట్టే కామెంట్స్ బట్టి నేను అవి యూజ్ చేసుకొని అయితే నేను ఇంప్రూవ్ అయితే చేసుకుంటా. అండ్ ఆల్సో రేపు పొద్దున మన హైదరాబాద్లో ఏమేమి గణేషులు ఉన్నాయి అవన్నీ అయితే విజిట్ చేసేసి నేను మీకైతే చూపిస్తాను. అవి అయితే అప్కమింగ్ క్లిప్స్లో కూడా చూడవచ్చు. అండ్ ఆల్సో ఈరోజు అయితే ఇంకా హాఫ్ డే అయితే మిగిలింది. కుదిరితే ఈరోజు కూడా వీడియో చేసి అయితే మీకు అప్కమింగ్ క్లిప్స్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తా. బయట అయితే పిచ్చి అయితే వాన అయితే పడుతుంది. సో ట్రై చేస్తా, మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా. బట్ చూద్దాం ఇంకెంతవరకు అయితే. లెట్స్ గో. సో ఈవినింగ్ అయితే మన గణేష్ దగ్గర అయితే పూజ ఉందని చెప్పేసి ఇప్పుడే కొంచెం ఎర్లీగా అయితే జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. సో లెట్స్ గో, జిమ్లో అయితే కలుద్దాం. అండ్ మావాడైతే కింద వెయిట్ చేస్తున్నాం. కుదిరితే కార్లో కూడా వ్లాగ్ అయితే చేస్తాం. చెప్పరా, యూట్యూబ్లో ఫస్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా. Hello guys, this guy over here, do follow him. అరే మన మొత్తం తెలుగు ఓకే, అట్లయితే అందరు ఫాలో కొట్టండి. అంత మంచి ఇన్సైట్ఫుల్ కంటెంట్ ఉంటుంది. అండ్ నేను చాలా ఐ బెనిఫిటెడ్, మీరు కూడా బెనిఫిట్ అవుతారు. నెలకు ఒకసారి వస్తాడు. సో ఆ నెలకు కూడా వీడియో కన్సిస్టెన్సీగా అయితే వస్తాడు. బట్ అది మెయింటైన్ చేయాలంటే వీడిని ఇట్లా డైలీ తిప్పాలి. సో మీరు జిమ్కి అయితే కన్సిస్టెంట్గా వెళ్తారు, మోటివేషన్ ఇస్తాడు మంచిగా. సో ఫాలో అవ్వండి, మేక్ షూర్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. అదంతా పక్కన పెట్టేస్తే మెయిన్ థింగ్ మీరు గ్రో అవుతారు. అండ్ హీల్ మేక్ షూర్ యూ గైస్ విల్ డూ దట్. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మన ఫస్ట్ వ్లాగ్ గైస్. మనం మంచిగా ఈరోజు జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఈరోజు గణేష్ చతుర్థి కాబట్టి పొద్దున పూజ మంచిగా అయింది. ఏమంటాం అమ్మ, నిమజ్జనం వాట్ ఈస్ ద సీన్? నిమజ్జనం రోజు అయితే అందరు రెడీ. ఖచ్చితంగా మనోడైతే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయితే తెప్పిస్తుండే బ్యాండ్. ఏమేమి వస్తున్నాయి ఎప్పుడు ఆ వీడియోలో? సో కేరళకి అయితే బ్యాండ్ వస్తుంది. 9 days అయితే ఫుల్ ప్రోగ్రామ్స్. సో అది మేము ఎవ్రీ డే మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము.
అండ్ మీరు చూసి హ్యావ్ ఫన్, నవ్వండి మంచిగా. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. వి ఆల్ నీడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కోర్స్. ఇంకా మంచిగా మీరు కూడా కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఐ విల్ టెల్ యూ ద డేట్, టైం, లొకేషన్ అంతా. వచ్చేసేయండి, మంచిగా ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. వచ్చి వెయిట్ చేసేబట్టి లిటరల్గా హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఈ శామ్ గార్డ్ అయితే వస్తలేడు. అండ్ చూడరు ఇక మా వాళ్ళు ఫోన్లలో ముందు పెట్టేసి ఇక మొత్తం ఇట్లుంది కథ. వీడేమో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా దీన్ని కట్ చేస్తాడు. ఏం లేదు, లిటరల్ గా ఫుల్ వీడియోని హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది. ఫుల్ వీడియో అని అడుగుతుండే వచ్చి. ఇప్పుడు జిమ్ పోదాం. ఇప్పుడు ఫైనల్ గా 2 minutes లో అయితే మనం జిమ్ కి అయితే వెళ్తాం. సో జిమ్ లో ఇంకా కంటిన్యూ చేద్దాం మన బ్లాగ్. అండ్ మనోడు అయితే వచ్చింది ల్యాప్టాప్ పట్టుకొని వచ్చింది, పెద్దోడు పెద్ద. చూద్దాం ఏం చేస్తాడు. అది అవును, అది ఎక్కడరా? అది థైలాండ్ లో ఒక ప్లేస్ ఉంటది అన్న, అది మస్తు ఉంటది అని చెప్పి. ఫుకెట్ ఇందాక ఏమన్నాడు అమిత్? ఇంకా ఫుకెట్ అంటారా అని చెప్పి. సరే, మేము ఫుకెట్ గురించి మాట్లాడుతుంటే మా వాడు ఫుకెట్ అంటాడు. ఇందాక బ్యాడీస్ ని బడ్డీస్ అంటుండు. మనకేంటి ఎవడో లాగే చెప్పు. మనం తగ్గదు. ఫిట్ విత్ రితీష్ ఎట్లా ఆపుతారు వాళ్ళు? ఇప్పుడే జిమ్ కి అయితే ఎంటర్ అయిపోయినాం. లైక్ కింద అయితే ఉన్నాం. సో మా వాళ్ళు సామాన్లన్నీ చదువుకుంటారు. పైకే యూజం సెటప్ పెట్టిందో ఫస్ట్ డే. లైక్ ఇది ఫస్ట్ టైం వస్తున్నాం ఈ జిమ్ కి. మావానికి అయితే కల్టివేట్ పాస్ లేదు. వాళ్ళు ఎలా కొడతారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం. వచ్చేసినాం జిమ్ కి. మాట్లాడమా అమ్మ ఏదో ఒకటి. ఇక మావాడు ఎంత బ్యాగ్ వేసుకున్నాం. పండుకొని ఇప్పుడే వచ్చాడు. చెప్పరా నువ్వు? ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పరా. ఏం కొడుతున్నాం? లెగ్స్ కొడుతున్నట్టే వెళ్ళిపోతాడంట మావాడు. నడు. అరే బ్యాగ్ జిప్ పెట్టలేమా అమ్మ? ఇగో మావాడు బ్యాగ్ జిప్ పెట్టకుండా అట్లనే పట్టుకొని వస్తాం. ఎందుకు మా అమ్మ చెప్పు. జిమ్కి అయితే ఎంటర్ అవుతున్నాం. పైకి పోయిన తర్వాత గెలుచుకున్నాం. ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇదా ఇది ఏంది మళ్ళా? అరే క్రేజీరా. సో గైజ్ మనం ఎలిట్ సబ్స్క్రిప్షన్ పెట్టుకొని హెచ్ఆర్ఎక్స్ పోతున్నాం మనం. షిట్. సో గైజ్ జిమ్ క్లోజ్ అయిపోయింది గైజ్. ఫిట్ విత్ రిచర్స్ బుక్ అయిపోయిండు. లిటరల్గా యాక్చువల్లీ మా అందరిది ఎలిట్ సబ్స్క్రిప్షన్. సో మేము హెచ్ఆర్ఎక్స్ వెళ్తాం. షిట్. యో గైస్ కొన్ని ఆఫర్ ఉన్నాయంట. సో గైజ్ జిమ్ క్లోజ్ గైజ్. గణేష్ చతుర్థి కాబట్టి ఎంట్రీకి స్కానింగ్ వెళ్ళిపోతున్నాం గైజ్. నెక్స్ట్ టైం విజిట్ అన్ప్లాన్. దాన్ని పెట్టు మైక్. అరే అది కొరికింది అనుకో పోతుందిరా మైక్. సో లిటరల్గా వచ్చినాం. పెద్ద నవ్వుకడ బిస్కెట్ అయితే అయిపోయింది. జిమ్ అయితే క్లోజ్ ఉంది. అండ్ మన జిమ్ అయితే వెళ్దాం ఇప్పుడు. హెచ్ఆర్ఎక్స్ ఆడ అయిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తా. సో లెట్స్ గో. సో గైజ్ మన స్టార్ ఫిట్నెస్ అది ఏంది? స్టార్ ఫిట్నెస్ అయితే వెళ్ళిపోయినాం. అదైతే బంద్ అవుతుంది. బిస్కెట్ అయితే అయిపోయింది ప్లాన్స్. సో ఇప్పుడు మళ్ళీ మన జిమ్కి అయితే వెళ్తున్నాం. ఆడ యూజాం. ఆడ కూడా జిమ్ క్లోజ్ ఉందంటే ఇక ఏం లేదు స్టోరీ. మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది సైనిక్పురి రోడ్ గైజ్. మొత్తం చెప్పేదైనా ఒకటి మీ సైనిక్పురి గురించి. కష్టపడి నాచారం గురించి అయితే వచ్చినాం స్టార్ ఫిట్నెస్ కి. కానీ జిమ్ అయితే క్లోజ్. పిచ్చోడు గైజ్. జిమ్ కోసం నాచారం నుంచి సైనిక్పురి వస్తారు డైలీ. ఇన్ ద సెన్స్ వచ్చి ఏం చేస్తాం? వర్కౌట్ చేస్తామా ఏమో? చేస్తారు, వర్కౌట్ కూడా చేస్తారు. సినిమాటిక్ గైజ్. సినిమాటిక్ ఆర్ వాట్? అన్ని చేసి ఫోన్ స్కామ్. మైక్ ఉంది ఆరదే. ఏంది? మైక్ మైక్ ఉందిగా. రైట్ లెట్స్ గో.
వచ్చేసినాం ఫైనల్గా జిమ్ అయితే. లిటరల్గా ఆ ట్రాఫిక్ జామ్, ఇక మావాడు కూడా వెనకాల సెట్ చేసుకుంటున్నా. ట్రాఫిక్ జామ్ అంత పెద్ద బీటీ ఉండే లిటరల్గా. సో చెప్పినా కదా ఇప్పటిదాకా లైక్ ఏంటంటే స్టోరీ, మేము పైన ఫుల్ కష్టపడి వర్కౌట్ చేస్తాం, బట్ కిందికి వచ్చేసరికి అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అది దాటాలంటేనే పెద్ద ట్విస్ట్, అంటే ట్విస్ట్కి ట్విస్ట్ ఉంటుంది, చూపిస్తుంది ఏందో. సో రోజు పోతున్నప్పుడు అయితే లిటరల్గా బాధ అనిపిస్తుంది ఎప్పుడైతే మేము ఆ టైప్ ఆఫ్ ఫుడ్ తింటామని చెప్పేసి. సో చూపిస్తాం. సో గణేష్ చతుర్థి అని చెప్పేసి మన మండి కూడా బంద్ అవుతుంది. అండ్ లిటరల్గా మేము పైన ఫుల్ కష్టపడతాం, కిందికి రాగానే మండి ఉంటుంది మా జిమ్ కింద. సో రోజు ఒకటే అనుకుంటాం ఏంటంటే మన సిరీస్ అయిపోగానే డైరెక్ట్ మన లైక్ వీడికి వచ్చి వర్కౌట్ అయితే చేసి తిందామని అనుకుంటాం. సో చూద్దాం అప్కమింగ్ బ్లాగ్స్లో. అండ్ సో ఫైనల్గా అయితే జిమ్కి అయితే వచ్చేసినాం. అండ్ ఆల్సో మా వాళ్ళు అయితే కిందికి నడుచుకుంటూ వస్తారు. ఇప్పటికే చెప్పిన స్టార్క్ ఫిట్నెస్ అయితే పోయినాం, అది గణేష్ చతుర్థి వల్ల జిమ్ అయితే క్లోజ్ ఉంది. సో ఎంత జల్దీ అయితే అంత జల్దీ వర్కౌట్ ఫినిష్ చేసేసుకొని ఈవినింగ్ పూజ కూడా ఉంది. సో అది కూడా మీరు అప్కమింగ్ క్లిప్స్లో అయితే చూడవచ్చు. లెట్స్ గో. వచ్చాడు అడరి చెప్పరా నీ సెక్యూరిటీ గురించి. సాయిరామ్ ఇంతమంది దారా జిమ్. సో ఫైనల్ అయితే వర్కౌట్ అయితే అయిపోయింది. అండ్ లెట్స్ గో. మన గణేష్ దగ్గరికి వెళ్ళి దర్శనం లైక్ పూజ అవుతుంది, అది కూడా కంప్లీట్. సో ఫైనల్గా అయితే మనం వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మన ఇంటి దగ్గర ఈరోజు గణేషన్ పూజ ఉంది కాబట్టి సో ఇంటికి వెళ్ళి గణేషన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అప్కమింగ్ క్లిప్స్లో అయితే యాడ్ చేస్తాం. అండ్ పూజకి సంబంధించినవి కూడా కొన్ని క్లిప్స్ అయితే మీరు అప్కమింగ్ క్లిప్స్లో అయితే చూడొచ్చు. సో లెట్స్ గో. ఈ వీడియో అయితే ఇంతే. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఈరోజు వర్కౌట్ అయితే ఏం చేయలేదు, చూసి కదా జిమ్లో ఎంతగానో క్రౌడ్ ఉన్నారో. ఆ క్రౌడ్ని చూసి ఇంకా జిమ్ కాదు కదా అసలు ఎందుకు వచ్చినాం రా ఈరోజు అనుకున్నాం లిటరల్గా. సో ఇంకా వీడియో లైక్ చేయాలనుకోవడలే. లెట్స్ గో. సో జిమ్ అయితే అయిపోయింది. లెట్స్ గో. లైక్ మనకు ఏమేమి గణేషులు పెట్టారో అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఆల్సో మన గల్లీలో గణేషుడిని దగ్గరికి పోయేసి అండ్ ఎవరెవరు ఏమేమి గణేషులు పెట్టారో మీరైతే ఈ వీడియోలో చూడవచ్చు. అండ్ మీరు చూసుకున్నట్లయితే చూస్తారు కదా లైటింగ్ ఎట్లా అయిందో మొత్తం చూడండి. లైక్ ఇదైతే మీకు ఒక రాక్ క్లిప్ అయితే వేస్తాం. సో స్టార్టింగ్ నుంచి వేస్తాం, మీరైతే చూడండి. సో ఫైనల్గా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇగో మనం ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక వీడైతే వస్తుండో చెప్పరా హాయ్ చెప్పుర్రా. ఇగో మామిడి అపార్ట్మెంట్ ఫిట్ విత్ రితీష్ వచ్చింది మా అపార్ట్మెంట్కి. సో మేక్ షూర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో చూపిస్తా ఈరోజు గణేశుడు లైక్ పూజ అండ్ ఎవ్రీథింగ్ అయితే కవర్ చేస్తా. గైస్ డూ ఫాలో ఫిట్ విత్ రితీష్. వీడు అంటనే ఉంటాడు, వీడియోలో ఒకటే అంటాడు డూ ఫాలో ఫిట్ విత్ రితీష్. మంచి కంటెంట్ అయితే కంటెంట్ ఈరోజు అయితే ఆంటీస్ అంకుల్స్ అందరూ ఫిట్ విత్ అందరూ వన్ ఫోటో బ్రో అంటారు. अरे तुम लोग खाना खाओ सर्विस करेंगे. हाँ तुम लोग आ गया ना भाई. अरे फिर अरे एक खाली प्लेट लेके रखो. अरे प्लेट पकड़ो, खाली प्लेट पकड़ना भाई. हाँ अगर इसका फोकस. आज मैंने बहुत सारे गरीबों को खाना खिलाया. आज मेरे बच्चे ने 2 दिन से खाना नहीं खाया था. अरे फोकस बात मौका में सुनती ఇక ఏంద్రా ఎవరికి ఇచ్చినారా ఫుడ్? రితీష్ థ్యాంక్ యూ. స్టేజ్ పైన పోయిండ్రా పెళ్ళిళ్ళ ఫోటోలు తీస్తారు. బాయ్ నువ్వు ఆ వీడియో పంపి అక్కడ పైన స్టేజ్ పైన పెళ్ళిళ్ళ ఫోటోలు తీసుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్ కష్టాలు చూపిరా తినుకుంటా. ఎట్లుందా రివ్యూ? స్వీట్ కన్సంప్షన్ ఓన్లీ. ఇచ్చేటువంటి వారు తీసి పెట్టుకుంటారు. వరసిద్ధి వినాయక స్వామి దేవత దివ్య చరణారవింద అర్పణమస్తు. 2 అర్థం నీళ్ళు మీ వాచరికి నీళ్లు పోయింది వదిలిపెట్టేసి. ఇదైతే ఫస్ట్ వీడియో కాబట్టి ఇంతవరకు అయితే ఎండ్ చేసేస్తున్నా. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి. ఫాలో ఫర్ మోర్ ఫిట్ విత్ రితేష్. మంచి వీడియోస్తో అయితే మేము ముంగటికైతే వస్తా. సో లెట్స్ గో.